జయ శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. ఇవాళ కృష్ణాష్టమి సందర్భంగా మా కుటుంబ సభ్యులమంతా కలిసి కర్నూలులోని ఓ పవిత్ర గోశాలకి వచ్చాము. మనందరికీ తెలిసిందే, శ్రీకృష్ణుడికి గోవులంటే ఎంతగానో ప్రేమ, అభిమానం. ఆయన గోపాలకృష్ణుడు అని మనం పిలుస్తూ ఉంటాము. ఈ గోశాలలో కృష్ణుడితో సహా నాగదేవతలు మరియు సాక్షాత్తు ఆ పరమశివుడు మనకు దర్శనమిస్తాడు. మా ఫ్యామిలీ అంతా కలిసి అక్కడి గోవులకి శనగ పొట్టు, అరటి పండ్లు తినిపించడం జరిగింది. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఎంతగానో ఆనందంగా పాల్గొన్నాము. గోవులను చూసినప్పుడు మనసుకు కలిగే ఆ సంతృప్తి, ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఇక్కడ మనం చూస్తున్నాంగా, ఆ శ్రీకృష్ణుడు ఎంత అందంగా ముస్తాబై ఉన్నాడో. అదే పక్కన ఆ సాక్షాత్తు పరమశివుడు కూడా దర్శనమిస్తూ ఉంటాడు. ఇక్కడ గోశాలలో ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉంది. గోవులు సమూహంగా ఉండటం, వాటి మధురమైన స్వరాలు వినిపించటం, ఆ వాతావరణంలో మనం ఉండటం నిజంగా ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. గోవులు పుణ్యమైన జంతువులు. వీటికి ఆహారం పెట్టడం, సేవ చేయటం వలన అశేషమైన పుణ్యం లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కృష్ణాష్టమి రోజున గోసేవ చేయటం మరింత శ్రేయస్సు కలిగిస్తుంది. ఇక్కడ గోశాలలో ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉంది. గోవుల సమూహాలుగా ఉండటం, వాటి మధురమైన స్వరాలు వినిపించటం, ఆ వాతావరణం మనం ఉండటం నిజంగా ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. అదే కాకుండా ఇక్కడ శ్రీకృష్ణుడి అందమైన విగ్రహం కూడా కనుల విందుగా కనిపిస్తుంది. గోవుల మధ్యలో ఆ విగ్రహాన్ని చూస్తున్నప్పుడు మనసులో ఒక ప్రత్యేకమైన భక్తి భావం కలుగుతుంది.
మా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా గోవులకు ఆహారం పెట్టి, చిన్న చిన్న పిల్లలు కూడా ఎంతో సంతోషంగా గోవుల దగ్గరకు వెళ్ళి పప్పులు పండ్లు కూడా ఇచ్చారు. ఆ క్షణం నిజంగా మరుపురాని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. కృష్ణాష్టమి రోజున ఈ విధంగా గోశాలలో గోవులకు ఆహారం పెట్టి గోసేవ చేయటం ఎంతో సంతోషంగా ఉంది. కుటుంబం అంతా కలిసి పవిత్రమైన అనుభూతిని పొందాము. ప్రతి ఒక్కరూ కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా గోశాలకు వెళ్ళి గోవులకు ఆహారం పెట్టి గోసేవ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ మన కుటుంబాలపై కటాక్షం చూపాలని, అందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. జయ శ్రీకృష్ణ. హరే కృష్ణ.